ശിവഗിരി തീർത്ഥാടന പദയാത്രയോടനുബന്ധിച്ച് ശിവഗിരിയുടെ മണ്ണിലേക്ക് എടുക്കുകയാണ് ശിവഗിരി തീർത്ഥാടന പദയാത്ര. ఇక్కడ మనం చూడొచ్చు అద్భుతమైనటువంటి మజ్జిగ మోరు అంటే ఎంతమంది వస్తే అంతమందికి ఆ దారిలో ఇరుగు పొరుగు వారు ఇస్తున్నటువంటి చలవ మజ్జిగ తాగాము. చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. അപ്പൊ ഇങ്ങനെയുള്ള ഇവരെല്ലാം കൂടെ വന്നിട്ട് ഈ ബ്ലാക്ക് ఇది షార్ట్ కట్ రూటు, ఎందుకంటే రైల్వే స్టేషన్ నుంచి షార్ట్ కట్లో చాలా నియరెస్ట్గా ఉంటుంది. లేకపోతే అలా యూ షేప్లో తిరిగి రావాలి. ఇక్కడ కూడా చూడొచ్చు, అంటే కిలోమీటర్ దూరంలో మళ్ళీ మజ్జిగ ఇవ్వటం అనేటువంటిది ఇరుగు పొరుగు వారు చేస్తున్నారు. ఇది మనం గమనించవచ్చు, చాలా బాగుంది. గోకులం అటుపక్క కనబడుతున్నది గోకులమే, చాలా బాగుంది. ఈ చుట్టూ తిరిగి అలా వెళ్ళాలి. ఇది ఇక్కడ మనం చూడొచ్చు, ఇది అవతల నది నుంచి కింద నుంచి సుమారుగా ఒక 70-80 అడుగులు కింద నుంచి నీళ్లు ఇటు వస్తుంటాయి అన్నమాట అండి. ఇదంతా కూడాను తిరణాలుగా ఉంటుంది, ఎందుకంటే అన్ని రకాల తిరణాల్లో ఎగ్జిబిషన్స్ అంతలో ఏం దొరుకుతుంటాయో అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. జ్యువెలరీస్, రకరకాల టాయ్స్ అనుకున్నవన్నీ దొరుకుతూ ఉంటాయి ఇక్కడ. ఇది అన్నప్రసాదాలకి క్యూలేనండి. ఎంతమంది వచ్చారంటే నాకు మతిపోయింది. ఎంతమంది వస్తే అంతమందికి. యాక్చువల్గా 12:30 కల్లా కూడాను సుమారుగా 25-30 వేల మంది తిన్నారండి. కంటిన్యూగా జరుగుతూ ఉందండి అన్నప్రసాదాలు. అద్భుతమైనటువంటి భోజనం, వేడి నీళ్ళు ఇస్తారండి ఇక్కడ తినటానికి.
ఇదేనండి భోజనశాల, అన్నప్రసాదాల భోజనశాల ఇదే. చూడొచ్చు మనం అసలు ఎంతమంది వచ్చారో. అద్భుతమైనటువంటి భోజనం, అరటి డొప్పలో భోజనం అండి, మామూలుగా కాదు. అరటి డొప్పలో మరియు స్టీల్ గ్లాసులో, అంటే అక్కడ పొల్యూషన్ కాకుండా ఉండటానికి స్టీల్ గ్లాసులో మంచినీరు ఇస్తున్నారండి. అది కూడాను వేడి నీరు అన్నమాట అండి ఇచ్చేది. చాలా అద్భుతంగా ఉంది. ఇది 3 రోజులు జరుగుద్ది. అంటే 30వ తారీఖు, 31వ తారీఖు, 1వ తారీఖు అనమాట అండి. అంటే 1/1/2026 లాస్ట్ అనమాట అండి. సుమారుగా నా అంచనా ప్రకారం అన్న ప్రసాదాలకు దీన్ని బట్టి లెక్కేసుకుంటే సుమారుగా ఈ 3 రోజుల్లో 1,50,000 చిల్లరే వస్తారండి. టోటల్గా 2-3 లక్షల దాకా వస్తారు. కానీ అన్న ప్రసాదాలకు మాత్రం గ్యారంటీగా 2 లక్షలు గ్యారంటీ అండి, అందులో ఏమీ డౌట్ లేదండి. ఇంకా ఉంది.